సో గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి ఒక నియర్లీ ఒక 15 days ఏమో అవుతుంది. ఇక్కడ ఏం పని చేయాలో కూడా అర్థమవుతలేదు అన్నట్టు. అట్లా అనేసి గాలి తిరుగుతాను. నేను చెప్తున్నా కదా, ఇన్ని రోజులు నేను చేసిన పనికి ఇప్పుడు చేసే పనికి ఎలాంటి సంబంధమే లేదు. అండ్ ఈవెన్ నేను ఈ పని చేస్తున్నా అన్నట్టు ఎవరికైనా తెలిస్తే ఎట్లా తిడతారా అంటే, అరే నీ బతికేంద్రా, నువ్వు ఎట్లా బతుకుతుండే, ఇడొచ్చి గిదేం చెప్తారా అంటారు. కానీ ఏం చేయాలి, ఇక పైసలు కావాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే, ఇక అంతే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి 9 kilometers ఏమో, హైటెక్ సిటీ దగ్గరలోనే ఉంది లొకేషన్. సో ఇదే పని అన్నమాట. ఏం చేయాలి ఏం అర్థమవుతుంది ఏం లేదు, 2 కాళ్ళు ఇట్లా పెట్టుకొని ఇట్లా వెళ్ళిపోవడమే. మంచిగా 10 kilometers ఏమో ఆర్డర్ వచ్చింది. ఒక ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది మనది. ఒక ఆర్డర్కి మనకెంత లైక్ 110 rupees ఏమో వచ్చేసినాయి. ఎన్ని కిలోమీటర్స్ అంటే 8 kilometers. సో పెద్ద ఆఫీస్, అక్కడ ఒక ఫ్లైట్ కూడా ఉంది. దాని పని అయిపోయింది అనుకుంటా. అది తీసుకొచ్చి ఆడ పెట్టేసిర్రు, మొత్తం ప్యాక్ చేసి బంగారులో పడేసినట్టు పడేసిర్రు ఆ ఫ్లైట్ని. అది ప్రైవేట్ జెట్ లెక్క ఉన్నది చూస్తే. నీలోఫర్ ఇక్కడనే ఉంది, బట్ ఇప్పుడు ఉండదు, టైం పడుతుంది ఓపెన్ కానికి. హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఇంకో 100 seconds అంటే 1 minute ఏమో ఉంది డ్రాప్. ఇంతకుముందు ఒక 7 kilometers డ్రాప్ ఉండే, మళ్ళీ 100 rupees వచ్చినాయి. కానీ అవి వస్తాయి, ఇట్లా వెళ్ళిపోతాయి అంతే. ఎందుకంటే బైక్లో ఫ్యూయల్కి అండ్ మనం వాడికి ఎంతనో కమిషన్ పే చేయాలి, దానికి ఉంటుంది. అండ్ ఇంకా మైనస్ బ్యాలెన్స్ అవి ఉంటాయి. ఇదంతా పేమెంట్లో చేసుకుంటూనే కూర్చోవాలి అంతే, వేరే ఆప్షనే లేదు ఇక్కడ. ఇంకొకటి ఇట్లా 9 kilometers ఆర్డర్ పడింది. ఇట్లా 9 kilometers 10 kilometers పడితేనే బాగుంటుంది అన్నట్టు, లేకపోతే మొత్తం మనం లాస్. ఇప్పుడు ఎందుకు నార్మల్గా ఒక 600 rupees అట్లా వచ్చేనే ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు బండికి 500 rupees పెట్రోల్ ప్లస్ అదొక సబ్స్క్రిప్షన్ ఉంటుంది అన్నట్టు, వాడు అది తీసుకోకుండా అది దానికి కలిపేస్తే ఇంత అయిపోయింది డైరెక్ట్. ఇది వచ్చేసి సైబర్ టవర్. సిగ్నల్ పడిందనే సాగిన. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 10 kilometers నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్. 10 kilometers అంటే ఇంకొక 100 rupees ఏమో వస్తాయి. బట్ ఏంటిదనంటే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, అది 79, 400 rupees పెట్రోల్ అయింది. అండ్ ఇంతకుముందు అంటే టోటల్ అర్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక 250 ఎంతనో అయింది నాకు తెలిసి. చూస్తాను ఎంతైనా 250 300 ఏమో అయింది. దాంట్లో నుంచి 700 పోయినాయి నాయే, 600 or 700 అట్లాంటి పరిస్థితి. అంటే ఇక దీని తర్వాత ఎర్నింగ్స్ మొత్తం మనకే అన్నట్టు నెక్స్ట్ వచ్చేది. అట్లా అటు నుంచి పోయేటోళ్ళని ఎవరిని వెళ్ళని ఇస్తలేడు. ఇక్కడ నుంచి 3 kilometers ఇంకో ఆర్డర్ పడింది, 13 kilometers. ఇవాళ అన్ని ఆర్డర్స్ ఇట్లా 10 kilometers దగ్గర ఉంటాయి కదా, అవే కొడుతున్నా. సో ప్రతి ఒక్క ఆర్డర్కి ఈజీగా 100 అయితే వచ్చేస్తున్నాయి. ఇవాళ వచ్చేసి ఒక 2 hours నాకు 300 400 వచ్చినాయి ఇప్పుడు నీట్గా. ఇంకోటి పడ్డాయి 13 kilometers. నేను అటు నుంచి రాంగ్ రూట్ తీసుకొని వచ్చిన, వాడేమో ముందే అటు పోయి ఉన్నాడు. ఇంకేం చెప్పాలి, 13 kilometers పడిందనేసి ఇటు వచ్చేసరికి మొత్తం అవుట్స్కట్స్ వచ్చేసిన హైదరాబాద్కి. అంటే నార్సింగికి దగ్గరలో ఉన్నా, అక్కడ వరకు వెళ్ళి చూడాలి ఏమన్నా ఆర్డర్స్ వస్తాయి. యాక్చువల్గా మనం ఈ సైడ్ ఉంటే బెస్ట్ అన్నమాట. ఇటు వచ్చేసినాం. ఆ ఒక్క ఆర్డర్ కొట్టినా, అది కొట్టి చాలా దూరం వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు జోన్ లోపల అయితే ఎంటర్ అయినా, అప్పటి నుంచి ఒక్క ఆర్డర్ కూడా పడతలేదు. ఒక 1/2 hour నుంచి ఒకటి పడింది, అది కొడదామనేసరికి వాడి దగ్గర పోయినాక క్యాన్సిల్ చేసుకున్నాడు. చెత్తన కొడుకు. అయిపోయింది, ఇట్లా అయిపోయింది. ఇంకొక ఆర్డర్ పడింది 8 kilometers. ఇవాళ అన్నీ ఎవ్రీ ఆర్డర్ ఒక మినిమం 100 rupees 170 rupees అట్లుండేటివే కొడుతున్నా. నాకు వెయిట్ చేసి మరీ కొడుతున్నా. ఒక నార్త్ వాడు కలిసిండు ఇంతకుముందే, ఇది ఆఫీస్లో వర్క్ చేస్తాడు. వాడు ఆయనకి గెలువ అన్నట్టు ఇక్కడ వచ్చినప్పుడు, అంటే ఎక్కడ ఉండాలి ఏం చేయాలనేసి. ఒక 2 రోజులు ఓపిక బట్టి హాస్టల్లో ఉంటే అయిపోవు. వాడు ఇక్కడ నువ్వు స్టే చేస్తున్నాడు. జస్ట్ దానికి 15 daysకి 25,000 అంట దానికి రెంట్. भाई इतना बहुत ज़्यादा है, कैसा करना, कुछ हेल्प करो అని అంటాను. నేనేం చేయాలి, నేను ఇక్కడ ఇల్లు కట్టినా చేయడానికి అని చెప్పిన. నీ డ్యూటీ అయిపోయినాక నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తా, చూద్దాం ఒకసారి ఇద్దరం కలిసి అని చెప్పిన. మనకు కూడా మంచి అర్నింగ్ అయిపోతుంది. అట్లా సెట్ చేసుకోవాలి మెల్లగా ఒక్కొక్కరిని. సో
సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 700 రూపీస్ అయింది. ఆ 700లో ఎంత నాకు ఇప్పుడు వరకు వచ్చేసినాయి, 700 అయితే వచ్చేసినాయి నాకు వచ్చేసినాయి. బట్ ఇక యాక్చువల్గా 300 పెట్రోల్ ఉంది. ఓకే, ఇంకా దాంట్లో ఇంకా మైనస్ ఏమో అవి ఉన్నాయి, -200 ర్యాపిడోలో ఉన్నాయి. పంచాయతీ ఉన్నారా బాబు, ఏం అర్థం అవుతలేదు, ఏంద్రా అనిపిస్తున్నది. షేట్ ఈ షేటు వచ్చేసిన అటు పోవాల్సింది పోయి. చలో నీట్గా ఇప్పుడు మన లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇక లంచ్ చేసి ఒక 2 అవర్స్ ఆగి ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తే 11-12 కావాలి. ఎట్లాగా చేసి ఒక 1K అయినా ఎర్న్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, అట్లా మన పైసలు మనకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అట్లా లెట్స్ సీ.